ప్రైజలా దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశంలో చేయని మీ అందరికీ కూడా ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఉదయకాలమున దేవుని స్తుతించి కొనియాడి కీర్తించే భాగ్యం ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చేయని మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని గమనించండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. గమనించండి. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదని దేవుని యొక్క వర్తమాన యెషయా ద్వారా దేవుడు అందిస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, గమనించండి. మనము ఆశ్రయించిన దేవుడు విడువడు, వెడబాయడు, కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మరి దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. ఆయన ఎంతమాత్రము త్రోసివేయని దేవుడు. తన దగ్గరికి వచ్చిన వారిని కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఇక్కడ మనం గమనిస్తే ఆయన స్వస్థపరిచే దేవుడు, రోగములను స్వస్థపరిచే వాడిని చూస్తున్నాం. ఇట్టి స్థితిలో కూడా వారి ఆయన దగ్గరికి వస్తే మనను కరుణించి కాపాడి దీవించి పాపం నుండి విడుదల చేసి పశ్చాత్తాపడి వారిని దీవించి ఆదరించి కరుణించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. యేసు ప్రభు నశించిన దాన్ని వెదకి రక్షించుటకై ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని మహోన్నతుడు నిన్ను నన్ను మరవడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే వారి నామం అనగా పేరు ఆయన సన్నిధి నుండి ఎప్పుడు కూడా కొట్టివేయబడదు, మరవబడదు, తీసివేయబడదు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తునని దేవుని వాక్యము సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభువారు సెలవిచ్చిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవని మత్తయి సువార్త 11:28-30 భక్తులు తెలియజేస్తున్న నిజమే దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన పిలుపుకు లోబడిన వారు ఆయనిచ్చు రక్షణ ప్రసాదించుకుంటారన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే జీవగ్రంథంలో వారి పేర్లు కూడా రాయబడతాయన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారు దేవుని ఆజ్ఞ ప్రకారము జీవించినప్పుడు అటువారి పేరు ఆయన సన్నిధి నుండి ఎప్పుడు కూడా కొట్టివేయబడదు, మరవబడదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే వారి నామము మరవబడదని ప్రభువారు వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మరవబడని విడువని దేవుడు మనకున్నాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఇక్కడ మనం గమనిస్తే దేవుని ఆజ్ఞను ఆలకిస్తే నేనెంతో కోరుచున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలనే విస్తారమగునని దేవుడు తెలియజేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డ, గమనించండి. మనము దేవుని మాట ఆలకిస్తే ఆయన మనకు క్షేమం కలుగ చేస్తాడు. మన క్షేమం ఎలాగుంటుందంట? నది వలె ఉంటుంది. నది ఎలాగా ప్రవహిస్తుందో మన క్షేమాన్ని కూడా దేవుడు అలాగా కరుణించి కాపాడి దీవించి కార్యాలు జరిగించే దేవుడని జ్ఞాపకం చేసుకో. అందుకనే నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదని దేవుని వాగ్దానం చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డ, గమనించండి. మన పేరు కొట్టివేయబడకున్నట్లుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలి, ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే ఆయన మేలు చేసే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. నీవు దేవుని ఆజ్ఞను ఆలకించవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించినలా నీ క్షేమము నది వలెను,
నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణు వలె విస్తరించును. వారి నామము నీ సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు. నీవు నడవలసిన త్రోవ ఆయన నడిపించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో. ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో. అందుకనే యేసుక్రీస్తు వారికి లోబడని వారి వైపు ఆయన దినమెల్లా చేతులు సాపుతున్నాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో. అంత మాత్రమే కాదు, నేను నా అరచేతులలో చెక్కి ఉన్నాను అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన తన అరచేతుల్లో నిన్ను నన్ను చెక్కి ఉన్నాడన్న విషయాన్ని యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తున్నాం. అలాగే దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనకు మనము లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఆయన రక్షణ కొరకు మనము ప్రయాసపడితే దేవుడు మేలు చేస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఉదయకాలం ఉన్న దేవుని బిడ్డలారా గమనించండి, నీ పేరు కొట్టివేయబడదు. ఆయన సన్నిధిలో నీవు మరవబడని వాడవన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని ఉదయకాల దీవులతో దేవుడు దీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన కృపలో జ్ఞాపకం చేసుకొని నీ నామాన్ని ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని కొట్టివేయబడకుండా మరవబడకుండా ఉంటాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.